యేసుక్రీస్తు ఘననామంలో ఈ ఉదయకాల ధ్యానములకు ఆహ్వానం. ప్రియులరా, కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. చాలా మారుచున్న ఈ యొక్క లోకంలో ఏమాత్రం కూడా ఒక భద్రత లేని లోకంలో ఏ క్షణం ఎలా ఉంటుందో, ఆకాశంలో ఎగిరే విమానాలకి భద్రత లేకుండా ఒక్క పైలటే మిగిలి అందరూ కూడా చనిపోతున్నారు. ట్రైన్లో వెళ్ళేవారు వందల సంఖ్యలో. నిజంగా వారు డెస్టినేషన్కి వెళ్ళగలరో లేదో చెప్పలేం. బస్సుల్లో వెళ్ళేవారు, లారీల్లో వెళ్ళేవారు, ట్రక్కుల్లో వెళ్ళేవారు, ఓడల్లో వెళ్ళేవారు. చూస్తూ ఉంటుంటే అనిశ్చయమైన లోకంలో మనం ఉంటున్నాం. అందుకని శాశ్వతమైన దేవుని మాటలు పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ లోకంలో దేవుడు ఆదాము అవలను మొదటగా సృజించినప్పుడు ఆదాము దేవుడు చెప్పిన మాట మీరు ఉన్నారు కనుక వారు ఇరువురు లేక వారు ట్రాన్స్గ్రెస్, దేవుని యొక్క మాటను మీరుట, దేవుని యొక్క గీత దాటుట, వారు ఆత్మీయంగా చనిపోయిన వారు అయిపోయారు. దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని. దేవుని ప్రణాళికలో మరణం అనేది లేదు. దేవుడు ఆదాము జంటలను సృజించినప్పుడు మరణము ఆయన యొక్క డిక్షనరీలో లేదు. అయితే ఆది మానవుడు తనకున్న స్వచిత్తము ద్వారా సాతాను ద్వారా ప్రలోభించబడి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మరణమే ఈనాటి వరకు మనలందరినీ కూడా ఏలుతూ ఉన్నది. కనుక మరి ఆ మరణం మొదటి మానవుడైన ఆదాము అవిధేయత ద్వారా మరణాన్ని తెచ్చుకుంటే, కడపటి ఆదామనే దేవుని కుమారుడిగా లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు ఆయన మరణించుట ద్వారా మన మరణమును ఆయన మీద వేసుకుని మనకు జీవమిచ్చారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అట్లని ఈ లోకంలో మనకు మరణం లేదని కాదు. ఈ లోకంలో మరణం ఉంటుంది, సమాధి ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారికి వారు నూతన సృష్టిగా వారు లేపబడతారు అనే ఒక పునరుద్ధాన నిరీక్షణ వారికి కలిగి ఉన్నది. అందువలన ఒకని పాపము ద్వారా మరణం, రెండవ ఆదామనే ప్రభు విధేయత ద్వారా మనకు విమోచనం. అందుకని మీ అపరాధముల చేతను నేను ఆదాము ద్వారా అపరాధాల్లో పడిపోయాం అనగా దాన్ని డిప్రావిటీ అంటారు. డిప్రావిటీ అంటే పతనము, టోటల్ డిప్రావిటీ అంటారు. అంటే మన మనసు, ఆత్మ, శరీరం భయంకరంగా, శరీరం లోక సంబంధమైన పాప పాశముల్లో చిక్కుకొని పడిపోయాం. అందుకని మీరు చచ్చిన వారై ఉండగా, శరీర సంబంధంలో చచ్చిన వారై ఉన్నారు, ఆత్మ సంబంధంగా మీరు చచ్చిన వారై ఉన్నారు, మానసిక సంబంధంగా మరణము ఏలుతూ ఉన్నది. ఒక గమ్యం లేకుండా, ఒక తీరం లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా ఆ రకమైన పరిస్థితిలో ఉన్న నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు ఒక ధ్యేయాన్ని, గమ్యాన్ని ఆయన ఇచ్చారు. దేవునికి ఎంతో స్తోత్రం కలుగును గాక. చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణించిన నిన్ను నన్ను తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా బ్రతికించాను. ఈరోజు ఒక ఆయన నాతో
మాట్లాడుతూ ఉన్నారు. పలానా సో అండ్ సో హాస్పిటల్కి వెళ్ళామండి. ఆ సో అండ్ సో హాస్పిటల్లో నాకు ఏమాత్రం ఇక ఆశాజనకం లేదని చెప్పారు. గుండె ఏమాత్రం సరిగ్గా ఆశించిన రీతిలో కొట్టుకోవట్లేదని చెప్పారు. తర్వాత వారు ఒక 5 నిమిషాలు ట్రెడ్మిల్ మీద నడిపించారు, కుదరదు అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. ఈసీజీ అది తీసిన తర్వాత ఏదో ఒక మిరకల్ జరిగిందయ్యా, నీ గుండెలో మార్పు వచ్చిందన్నారు. అదే నాకు గొప్ప సంతోషం అన్నారు. అయితే అది నిజంగా సంతోషమే, అది నిజంగా అద్భుతమే, అది నిజంగా గొప్ప విషయమే. కానీ ఆ గుండె పని చేసినను మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి వారు చనిపోతారు. అయితే ఇక్కడ చచ్చిన వారై, పాపముల ద్వారా చచ్చిన వారై ఉంటున్న మనకు ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించారు. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. క్రీస్తుతో రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 3 గంభీరమైన అంశాలు దానిలో ఉన్నాయి. అక్కడ ఎవరైతే యేసు ప్రభు బ్రతికి ఉన్నారో వారు పాపల నిమిత్తమై మరణించారు, అలాగే పాపల విషయంలో పాతిపెట్టబడ్డారు, నూతన జీవితంతో వారు లేచారని. అనగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారంటే మరి రోమా 6:23లో కూడా మనం గమనించినట్లయితే అక్కడ పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జయం. ఈ ఉదయకాలం ముగించే ముందు ఒక మాట పేతురు గారు రాసిన మాట, ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. పాపములు, శాపములు, అంధకారం, దుర్మరణం నుంచి బ్రతికించబడ్డాం. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ 2వ మరణం నుంచి ఆయన మనల్ని బ్రతికించారు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 2వ మరణం అనేది యేసు ప్రభుని అంగీకరించకుండా ఎంతకాలం ఈ లోకంలో బ్రతికిన వారికి సంక్రమించేది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు వాళ్ళు కాలుతూ ఉంటారు. అది లేకుండా ఉండాలని దేవుని ప్లాన్ బిలో ఆ యొక్క ఆదికాండం 3:15లో ఆయన మెస్సయా అని యేసు ప్రభుని అక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఈ గంభీరమైన ఆ యొక్క వర్తమానాన్ని, అనుభవాన్ని ప్రభు మనకు ఇచ్చున్నారు. ఆయన చివరిగా ఈ మాట చదువుతున్నాను, 3:15లో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగా చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువు అని చెప్పాను. కాబట్టి ఆయన కృప ద్వారా ఈ గొప్ప రక్షణ సంకల్పం ఆది కాండములోనే ఆయన మనకు సంక్రమించినట్లుగా ఇచ్చారు. కనుక అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన మనలను ఆయన క్రీస్తు కూడా బ్రతికించారు. కనుక ఆ గొప్ప కృప ప్రభు మనకి ఇచ్చున్నారు. కనుక అనుదినము దేవునికి స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, ఈ మార్గంలో లేని వారికి వాటి గురించి మనము చాటుదము గాక. ఆమెన్. పరిశుద్ధ ప్రేంగల మాతాన్ని 2వ అధ్యాయంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మమ్మలను నన్ను అపరాధముల చేత పాపముల చేత ఆయన కీర్తనకారుని ద్వారా కూడా మేము వింటూ ఉన్నాం. మమ్మల్ని బ్రతికించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం దేవుని వాక్యం విన్న ప్రతి వారికి
తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.